వెల్కమ్ టు మెగా 9. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర శ్రీ సమ్మక్క సారాలమ్మ మినీ మేడారం జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. గిరిజన పూజారులు ఆదివాసీ గిరిజన ఆచారం సంప్రదాయాల పద్ధతిలో వనదేవతలకు పూజలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. సమ్మక్క సారాలమ్మను దర్శించుకుని టన్నుల కొద్ది బెల్లాన్ని భక్తులు అమ్మవారికి సమర్పిస్తున్నారు. ప్రస్తుతం గద్దెల దగ్గర ఎటు చూసినా నల్ల బంగారంతో నిండిపోయి కనిపిస్తుంది. ఇటు జాతరకు తరలివచ్చే భక్తుల కోసం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం ఆర్టీసీ 400 ట్రిప్పులను నడుపుతుంది. ములుగు జిల్లా అభయారణ్యంలో కొలువైన వనదేవతల మహాజాతర ప్రతి 2 ఏళ్లకొకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజు నుండి 4 రోజుల పాటు నిర్వహించడం ఆదివాసీ గిరిజనుల ఆనవాయితీగా వస్తుంది. అయితే ప్రతి ఏటా ఆదివాసీ గిరిజనులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దీంతో మహాజాతర జరిగిన మరుసటి ఏడాది ఆదివాసీ గిరిజన పూజారులు మేడారం మినీ జాతరను నిర్వహిస్తున్నారు. వనదేవతలపై భక్తులకు అపారమైన నమ్మకం ఉండటంతో ఈ మినీ మేడారం జాతరకు సైతం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఈ ఏడాది మినీ మేడారం జాతర 15వ తారీఖు వరకు జరగనుంది. ఈ జాతరలో మహాజాతర సమయంలో ఎలాంటి పూజలు నిర్వహిస్తారు? ఇప్పుడు ఇదే పద్ధతిలో పూజలు కూడా నిర్వహిస్తారు. మినీ మేడారం జాతరలో ఆదివాసీ గిరిజన పూజారులు వనదేవతలకు పూజలు మాత్రమే నిర్వహిస్తారు. వనదేవతలు గద్దెల మీదకు తీసుకురారు. ఈ సంప్రదాయం కాకతీయుల కాలం నుంచే కొనసాగుతోంది. ఇక బుధవారం రాత్రి పూజారులు సమ్మక్క పూజ మందిరం నుంచి పసుపు, కుంకుమ నైవేద్యం తీసుకొచ్చి సమ్మక్క సారాలమ్మ గద్దెల వద్ద సమర్పించారు. డోలు వాయిద్యాలు, కొమ్ము శబ్దాల నడుమ మహిళలు నీళ్లు ఆరబోస్తుండగా వడ్డెలు గద్దెల వద్దకు చేరుకొని జాగారం చేశారు. మండమెలిగే పండుగ సందర్భంగా తల్లుల గద్దెలను దర్శించుకొని భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మవార్లకు బెల్లాన్ని సమర్పిస్తే తమ కష్టాలన్నీ తొలగిపోతాయని, తమ కుటుంబాన్ని క్షేమంగా చూసుకుంటుందని చాలా మంది నమ్మకం. అందుకే ఆ బెల్లాన్ని బంగారంగా భావించి భక్తులు వనదేవతలకు సమర్పించుకుంటారు. వనదేవతలు సమ్మక్క సారాలమ్మలను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క దర్శించుకున్నారు. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. రాష్ట్ర ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని సీతక్క కోరుకున్నారు. సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని ప్రతిబింబించే ఈ పవిత్ర జాతరలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. 4 రోజుల పాటు జరిగే మినీ మేడారం జాతరకు 10 నుండి 20 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు మంత్రి తెలిపారు. మేడారంలో నిరంతర నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండాలని, గద్దెల ప్రాంతంలో క్యూ లైన్ల వద్ద తొక్కిసలాట జరగకుండా, చోరీ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జంపన్నవాగు, గద్దెల ప్రాంతం, మేడారం పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికులచే నిరంతరం శుభ్రం చేయించాలని, నిరంతరం పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క తెలిపారు.